వార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వచనాలు నేను చదువుతాను, వినండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోన్ల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పెట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవ్వరి యొద్దకును నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకైన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ ఘడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. ఈరోజు నేను క్రీస్తు రక్తం చేత కొనబడిన వాడను దానను కాబట్టి నేను ఆయన సొత్తుని. పిల్లల రొట్టె తీసుకొని ఈరోజు పిల్లలుగా ఎలాగ మార్చబడ్డాము? ఆయన రక్తము ద్వారా, ఆయన త్యాగము బట్టి. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇఫ్ యూ బిలీవ్ that you are washed and cleansed and are sanctified and redeemed by the blood of Jesus, నేను చెప్పండి, నేను దేవుని బిడ్డను. I am the child of God. విడుదల, స్వస్థత కార్యము, పిల్లల స్వాస్థ్యము అంటే పిల్లల రొట్టె అంటే యూ హ్యావ్ ద రైట్. యూ బిలీవ్ దట్? స్వస్థత ఏదో ఆప్షన్ కాదండి, విడుదల ఏదో ఆప్షన్ కాదు. దేవుడు అన్నాడు, ఇశ్రాయేల్ పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలు. ఆ రోజైతే వాళ్ళు అన్యులు. ఈ రోజు మనం అందరం ఆయన రక్తం చేత కొనబడిన వారము. అయితే దేవా, నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు కాదు, దేవా నన్ను స్వస్థపరచయ్య నీ నామములో. హల్లెలూయా. అది మన హక్కు అంట, అది దేవుడు మనకి ఇచ్చిన అధికారం అంట. నేను ఆల్రెడీ మీకోసం ఉన్న రక్తాన్ని చిందించి నా గాయాల ద్వారా మీకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. మాటల మాట, ఇక్కడ ఎంతమంది రోగిగ్రస్తులు ఉన్నారండి? రోగిగ్రస్తులు అంటే ఇట్ కుడ్ బి స్మాల్ ఆర్ బిగ్, ఎనీ కైండ్ ఆఫ్ డిజీజ్. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ, డూ యూ థింక్ గాడ్ కెన్ హీల్ యూ? డూ యూ బిలీవ్? అక్కడైతే ఆ కనాను స్త్రీ అన్యురాలు కాబట్టి భయంగా అడిగిందంట. ఈరోజు భయంగా మనం అడగనక్కర్లేదు, ఎందుకంటే ఇది పిల్లల స్వాస్థ్యము. ఆమెన్. ఇది పిల్లల రొట్టె. పిల్లలకి ఇవ్వాల్సిన రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నా బిడ్డవు కాబట్టి, నువ్వు నా రక్తం చేత కడగబడ్డావు, కొనబడ్డావు కాబట్టి, యూ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ మీ. యూ హ్యావ్ ద అథారిటీ టు సే, ఎస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ క్యాన్సిల్ ఆల్ దిస్ డిసీజ్ అని చెప్పినట్లయితే నిజంగా చూస్తారా చూడరా? ఈరోజు మనకి విశ్వాసము చాలా తక్కువ అయిపోయిందండి. ఇక్కడ చూడండి, తను ఎంత చక్కగా, ఎంత తగ్గింపుతో, దీనత్వముతో. ఇక్కడ తన దగ్గర కనిపిస్తున్నది ఒకటి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, చాలా మందికి ఉండదు. ఏంటంటే, దేవా నీ చిత్తమైతే అని అడుగుతారు, కానీ దేవా నువ్వు చేయాల్సిందే, నువ్వు స్వస్థపరచాల్సిందే, దేవా ఈ కార్యం నేను చూడాల్సిందే, దేవా ఈ కార్యం బట్టి నేను సాక్ష్యం ఇవ్వాలి అని మీరు నిజంగా అడిగినట్లయితే, అక్కడ యేసే అంటున్నాడు చూడండి. ఎప్పుడైనా యేసే మిమ్మల్ని చూసి ఈ కుమార్తె అంటే నీ విశ్వాసము గొప్పది అని చెప్పాడండి? మిమ్మల్ని చూసి నీ విశ్వాసము చాలా గొప్పది, నీ విశ్వాసము కోసం నేను చేస్తున్నాను అని చెప్పగలిగే విశ్వాసం ఉందా? ఈరోజు తన దీనత్వంతో అడిగిందంట. ఈరోజు మనము దేవుణ్ణి అధికారంతో, యేసు నామంలో అధికారంతో ప్రకటించచ్చంట. తను అడిగింది, దేవా నువ్వు స్వస్థపరచు, నువ్వు నా బిడ్డని బాగు చేయి, దయ్యముల చేత పీడించబడుతుందయ్యా. ఇక్కడ దయ్యముల చేత పీడించబడుతున్న ఆమె స్వస్థత అని యేసే ఎందుకు అన్నాడండి? చూడండి, చాలాసార్లు మనకు అర్థం కాదు. ఆ గడియలోనే ఆమె కుమార్తె విడుదల పొందెను అని ఉందా, స్వస్థత పొందెను ఉందా? స్వస్థత అంటే చాలాసార్లు మన రోగాలు దేనితోటి కనెక్ట్ అయి ఉంటది? దురాత్మల ప్రభావం చేత, దురాత్మల చేత పీడించబడే వారికి దురాత్మల ప్రభావం, అండర్ ద ఇన్ఫ్లుయెన్స్. చాలా మంది క్రిస్టియన్స్ కి డౌట్ ఉంటుంది, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి నాలో అపవాదికి చోటు ఉండదు కదా. ఈ హృదయం ఆల్రెడీ పరిశుద్ధాత్మతోటి నింపబడినప్పుడు ఇంకా అపవాదికి చోటు ఉండదు కదా, దురాత్మలకి చోటు ఉండదు కదా. మరి ఎందుకు ఎప్పుడు చూసిన దురాత్మలు అంటూ ఉంటారంటే, ఎస్, వెన్ యూ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, ద డీమన్ కెనాట్ పొజెస్ యూ, అంటే స్వాధీనపరచుకోలేడు, కానీ
వాడి ప్రభావము మన పైన పనిచేస్తుందంట. అంటే అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎనిమీ. వాడి ప్రభావము అందుకనే కొన్నిసార్లు దురాత్మల ప్రేరేపణ ఇప్పుడు మనము చూడగలిగితే పేతురునే చూస్తాం. ఒక్క క్షణము నువ్వు దేవుని కుమారుడివి అని తండ్రి ఇచ్చిన ఆ జ్ఞానవచనము లేకపోతే దేవుని ఆత్మ ద్వారా పలికాడు, నువ్వు నిజముగా దేవుని కుమారుడు. మరుసటి నిమిషం ఏం చెప్తాడండి? నువ్వు సిలువెక్కద్దు అంటే పేతురు దురాత్మ చేత పీడించబడుతున్నాడా? నో, హీస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎనిమీ. అంటే కొన్నిసార్లు ప్రేరేపించబడతాం, లేకపోతే కోపంలో ఉన్నప్పుడు మన కంట్రోల్, దట్ ఈస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎనిమీ. ఈరోజు ఇక్కడ చూసినట్లయితే చాలా మంది దే ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎనిమీ అండ్ దట్ ఈస్ వై దే ఆర్ నాట్ గెటింగ్ హీల్డ్. ఆమె కుమార్తె స్వస్థత నొందని. మీ జీవితంలో స్వస్థత కావాలంటే మొదటిగా పరీక్షించుకోండి, ఇది తరతరాల నుండి వచ్చేదా, లేకపోతే ఇది దురాత్మల ప్రభావమా, లేకపోతే ఇది నేను చేసిన అజ్ఞానమైన పనులను బట్టి నేను ఈ రోగము కొని తెచ్చుకున్నానా అని పరీక్షించుకోవాలి. ఏంటండి, తరతరాల నుండి వచ్చిందా? మా ముత్తాతకి తాతకు ఉందంటే వస్తూ ఉంటుంది కదండి. రెండవది ఏంటిదంటే ఇది దురాత్మల ప్రభావం పరీక్షించుకోవాలి. మూడవది ఏంటిదంటే నేను అజ్ఞానంగా చేసిన కార్యాలు బట్టి, కొంతమంది లైంగిక పాపాలు బట్టి అనేకమైన వ్యాధులు తెచ్చుకుంటూ ఉంటారు, కొంతమంది తిండిబోత్తనం బట్టి అనేకమైన వ్యాధులు తెచ్చుకుంటూ ఉంటారు. సో దట్ ఈస్ ఆల్ అండర్ ద అన్వైజ్ డిసిషన్స్, లేకపోతే సరైన అవగాహన లేకుండా చేసే నిర్ణయాలు బట్టి వారు వ్యాధుల్ని రోగాల్ని తెచ్చుకుంటూ ఉంటారు. సో పరీక్షించుకోవాల్సింది అదే. ఈరోజు ఆ స్త్రీ ఏ రీతి అయితే కనాను స్త్రీ వేడుకుందో దేవుని సన్నిధిలో మనం కూడా వేడుకోవాలండి. ప్రభువా నాకు సహాయము చేయమని అడిగింది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, వెన్ యూర్ లాస్ట్, వెన్ యూర్ అవుట్ ఆఫ్ వర్డ్స్, నాకు ఇంకా మాటలు రావట్లేదు, ఏం ప్రార్థన చేయాలో తెలియట్లేదు అనే సందర్భాల్లో ఉంటే నేను ఒక్కటి చెప్పగలను, ద గ్రేటెస్ట్ షార్టెస్ట్ ప్రేయర్ దట్ యూ కెన్ డూ ఇస్, లార్డ్ హెల్ప్ మీ, నాకు సహాయం చేయయ్యా. మీకు ఇంకా మాటలు రావట్లేదు, ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుండి వేడుకుంటున్నారు, మాట రావట్లేదు, జవాబు రావట్లేదు, విడుదల కలగట్లేదు. దేవా సహాయం చేయ, దేవా సహాయం చేయ, దేవా సహాయం చేయని తను మొత్తుకుందండి. మొదటికి అడిగింది, దాని తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు, దేవుడు చూడలేదు, శిష్యులు అనగద్రొక్కారు, కానీ మరలా అడుగుతుంది, దేవా సహాయం చేయి, సహాయం చేయి అన్నప్పుడు యూ విల్ సీ ఆన్సర్స్. ఈరోజు దేవుని సన్నిధిలో ద గ్రేటెస్ట్ ప్రేయర్ దట్ ఎనీ క్రిస్టియన్ కెన్ డూ ఇస్, లార్డ్ హెల్ప్ మీ, దేవా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. ఆ మాట అన్నప్పుడు జీసస్ కెన్ నాట్ టర్న్ యూ అవే. నిజంగా ఆసక్తితో వేడుకుంటున్నప్పుడు ఆయన ఎంత ప్రేమామయుడు అంటే, ఆయన ఎంత జాలి కరుణా హృదయం కలిగిన వాడంటే, జాలి సంపన్నుడు, కృప సంపూర్ణత కలిగిన వాడంటే ఆయన త్రిప్పుకోలేడండి, ఆయన కాదనలేడు. ఈరోజు నిజంగా ఆసక్తితో వచ్చినట్లయితే ఆయన మీ ఫేస్ తిప్పి ఇదిగో నా వల్ల అవ్వదు అని చెప్పే దేవుడు కాదు. ఆ రోజు అన్య స్త్రీ కాబట్టి, లేకపోతే ఆమె విశ్వాసాన్ని రుజువుపరచడానికి దేవుడు ఆ మాటలు పలికాడేమో, కానీ ఈరోజు ఆయన రక్తం చేత కొనబడిన వారిని మనము ఏమైనా అడిగితే ఫేస్ తిప్పుకుంటాడా? ఇది పిల్లల రొట్టె అని చెప్తాడు. ఎందుకంటే మనమే ఆయన పిల్లలు, నేను ఆయన పిల్లోడిని, ఆయన బిడ్డని అని నమ్మినవారు అంటే మరొకసారి హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా. He cannot turn you away. He loves you too much to turn his face away from you. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఆయన మొహం తిప్పుకోలేడండి.